तो हम इतना चिंतित थे कि महाराज जी ऐसा अंदर चले जा रहे और मैं अकेला हूँ, पतलू कुतलू आदमी, कैसा पकड़ूंगा, कुछ हो गया तो అని నాకేమో నా భయం నాకనమాట. నన్నొక్కడిని అందరు ఇప్పుడు నా బాధ్యత అంటారు. మహారాజుల వారికి మనం ఏం చెప్తాం, మే ఉదర్ ఖడే ఓకే భగవాన్ కో ప్రార్థన కర్ రహా థా. సరే అని ఎప్పుడైతే ఇట్లా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానో అక్కడ ఆగిపోయారనమాట. ఆగిపోయి వెనకాలకు వస్తున్నారు. వెనకాలకు వచ్చేస్తే నేను అనుకున్నా, అమ్మయ్యా లోపలికి వెళ్ళట్లేదు, బతికిపోయినాం ఈరోజు, అందరు నై जा रहे बहुत अच्छा हुआ ऐसा वापस आए. तो फिर उनका धोती गीला हो गया था. ఇక్కడ కింద నుంచి మొత్తం వాటర్ అయిపోయింది. అయితే నేను అన్నాను, మహారాజ్ మీ ధోతి తడిచిపోయింది, నా దగ్గర ఇంకో ధోతి ఉంది, నా బ్యాగులో తెచ్చి ఇవ్వనా. మహారాజుల వారన్నా, నీ దగ్గర ఇంకో ధోతి ఉందా, అయితే నేను స్నానం చేసి వస్తా అన్న. నాకు ఇంకా వామ్మో టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఈయన లోపలికి వెళ్ళొద్దంటే ఈయనేమో స్నానం చేసి వస్తా అంటాడు. ఏం చేయాలిరా బాబు, అది కూడా నేను లేను, మహారాజుల వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళిపోయాను, నేనేమో కారులోంచి ధోతి తేవడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా చూడండి పరిగెత్తుకుంటూ అసలు బీచ్లో అక్కడ ఎవ్వరు లేరనమాట, అసలు ఎవ్వరూ లేరు ఆ బీచ్లో. అదొక నిర్మానుషమైన ప్రదేశం, చక్రతీర్థం అనే ప్రదేశం పక్కన ఉంది. అక్కడ అన్ని గాజు బాటిళ్ళు అన్నీ కింద పడిపోయినాయి. ఆ రోజు ఇంకా ఏం చూసుకోలేదు, ఇంకా ఒక్క నిమిషంలో ఉండాలని ఆకాశంలో ఎగురుతున్నట్టు పరిగెత్తామన్నమాట. పరిగెత్తి ధోతి తీసుకొని వచ్చా. అంత లోపల మహారాజుల వారు స్నానం చేశారు, బయటకు వచ్చేసారు. అంత లోపల ధోతి ఇచ్చేసాం, బట్టలు మార్చుకున్నారు, అన్నీ అక్కడ పక్కన కూర్చున్నారు.